హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వర్క్షాప్ తెలుగు. మన ఛానల్ కొత్తగా వచ్చినారంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మనం ఇప్పుడు చూసేది వచ్చి గోద్రేజ్ 190 లీటర్ పెంటాకూల్ మోడల్. ఇది దాదాపు ఒక 10 సంవత్సరాలు అటు ఉంటుంది. ఇది వచ్చినప్పుడు కూలింగ్ కాయలు ఒకరు బెండ్ అయినట్టున్నది, కానీ అది ప్రాబ్లం ఇప్పుడు అది కాదు. ఎక్కువ ఐస్ కట్టుతుంది, కట్ ఆఫ్ అవ్వట్లేదు, కరెంటు బిల్ ఎక్కువ వస్తుంది అనేసి మూడు కంప్లైంట్ దీంట్లో. సరే అనేసి ఆన్లో ఉండింది. నిన్న ఒకరోజు ముందు వచ్చినాము, చూసేసి ఆపేయమని చెప్పినాము. ఎక్కువ గడ్డగట్టుంటే ఆపేసినారు. బాగా నీట్గా ఉంది ఫ్రిడ్జ్. ఇప్పుడు మనం పైన ఉండే థర్మాస్టాటర్ ఇప్పేసి మనం వచ్చి కొత్త థర్మాస్టాటర్ అయిపోతున్నాము. దీనికి వచ్చి బిట్ సైజ్ వస్తుంది, మామూలు స్క్రూ డ్రైవర్తో ఇప్పలేము. ఇది టీ బిట్ ఇప్పేదానికి కూడా సైడు ఆ ప్లాస్టిక్ అన్నీ ఆ నట్ని పట్టుకొని ఉంటుంది. అదన్నీ కొంచెం రిస్క్గానే ఉంటుంది ఇప్పేది. ఇప్పేసినామంటే మళ్ళీ ఇంకేం వర్క్ ఏం లేదు, జస్ట్ చాలా సింపుల్. ఇది మార్చేది, ఇప్పేది ఒకటే కష్టంగా ఉంటుంది. దీనికి వచ్చే థర్మాస్టాటరు మళ్ళీ గోద్రేజ్ మామూలుగా వోల్ఫోలో ఈ రెండింటికి వచ్చి ఈక్వల్ సైజే ఉంటుంది, ఒకే మోడలే ఉన్నట్టు ఉంటుంది. మళ్ళీ ఇప్పుడు లేటెస్ట్గా ఎల్జీలో వచ్చే సైజు కూడా ఇదే విధంగా లావుగానే ఉంటుంది. దాని సెన్సార్ పొడవు వచ్చి కొంచెం పొడవుగా ఉండాలి గోద్రేజ్ ఫ్రిడ్జ్కి వరకు. ఏమంటే టాప్ నుంచి లోపలికి పోవాలి కాబట్టి. మనం తీసేసి మనం కొత్త థర్మాస్టాటర్ పెట్టేటప్పుడు అది గమనించుకోవాలా. మనం ఇప్పేది అంటే ఆఫ్ చేసి ఆన్ చేసి 1-2 తిప్పేది, క్లాకు యాంటీ క్లాకు అది దాన్ని చూసుకునేసి కరెక్ట్గా సీటింగ్ కూర్చోబెట్టాలా థర్మాస్టాటరు. దీనికి వెనకాల 2 నట్టు వస్తుంది, దాన్ని ఇప్పేస్తే లోపల థర్మాకోల్ పీస్ ఉంటుంది. దాని మధ్యలో హోల్ ఉంటుంది, అక్కడి నుంచి కూలింగ్ కాయిల్ షీట్కి కింద దాకా ఆ సెన్సార్ అనేది పోతుంది. ఆ కమ్మి పోతేనే, ఆ కమ్మి కూలింగ్ వస్తేనే లోపల ఉండే పాదరసం వచ్చి మూవింగ్ అవుతుంది. అప్పుడు ఇక్కడ వచ్చి ఆఫ్ చేయడం, ఆన్ చేయడం అనేది జరుగుతుంది. ఈ థర్మాస్టాటర్ పోతే మనకు ఏమి నష్టం అని అడిగితే, ఇది థర్మాస్టాటర్ ఒకవేళ ఫెయిల్యూర్ అయిపోయింది, డైరెక్ట్ అయిపోయిందంటే ఎక్కువ ఐస్ కట్టడం అనేది జరుగుతుంది. లోపల ఏం పెట్టలేనంత ఐస్ కడుతుంది. మళ్ళా కంప్రెసర్ వచ్చి కంటిన్యూగా రన్నింగ్లో ఉంటుంది. దానివల్ల మనకేం నష్టం అంటే కరెంటు బిల్లు నష్టం. కంప్రెసర్ ఓవర్గా హీట్ అవుతుంది, అంటే దాని లైఫ్ రోజు రోజుకి తగ్గుతుంది. అంటే మనం కూడా ఇప్పుడు నిద్రపోయి లేస్తేనే కదా మనం హెల్తీగా ఉండగలుగుతాం. అదేవిధంగా అది కట్ ఆఫ్ లేకుండా కంటిన్యూగా రన్ అవ్వడం వల్ల కంప్రెసర్ లైఫ్ అనేది తగ్గుతుంది. మళ్ళీ పైన ఎక్కువ లావుగా రాయిలాగా గడ్డకట్టేటప్పుడు మనకు కింద వెజిటేబుల్ బాక్స్ వరకు కూలింగ్ అనేది రాదు, పైన వరకు అట్ట కడతా ఉంటుంది అంతవరకే. అందువల్ల డిఫాల్ట్ స్విచ్ అనేది ఇచ్చున్నారు. 3 రోజులకు ఒకసారి అది మనం ఆఫ్ చేసి ఐస్ అన్ని కరిగిస్తేనే మనకు వచ్చి కొత్తగా వచ్చి ఐస్ ఫామ్ అయ్యేటప్పుడు మన కూలింగ్ అనేది బాగా వస్తుంది. అన్ని రిమూవ్ చేసేసి మనం కొత్త థర్మాస్టాటర్ అది పెట్టబోతున్నాము. పెట్టేసి ఆ సెన్సార్ అనేది కరెక్ట్గా పెట్టేసి స్క్రూతో కూలింగ్ కాయిల్కి బాగా ఆనుకొని ఉన్నట్టు పెట్టేయాలా. ఒకవేళ థర్మాస్టాటర్ బాగుండి కూడా ఆ కూలింగ్ కాయిల్కి ఆనుకోకుండా సెన్సార్ రాడ్ అనేది దూరంగా ఉండిందంటే అప్పుడు కూడా మనకు కట్ ఆఫ్ అవ్వదు. మన థర్మాస్టాటర్ బాగున్నా కూడా వేస్ట్ అయిపోతుంది అప్పుడు. అందువల్ల అది కరెక్ట్గా దానికి కాయిల్కి దానికి బాగా బాండింగ్ ఉండాలి. ఆనుకొని ఉన్నట్టు పెట్టే స్క్రూ వేసేసినామంటే సరిపోతుంది.
మనం పెట్టే ఆ స్విచ్ వచ్చి డిఫాల్ట్ స్విచ్ 3 డేస్కి ఒకసారి మనం మధ్యలో ప్రెస్ చేసేటప్పుడు ఐస్ అన్నీ కరిగే వరకు అది వచ్చి థర్మోస్టాటర్ పని చేయకుండా ట్యాప్ పెడుతుంది, మోటరు అన్నీ సైలెంట్ అయిపోతుంది. మళ్ళీ ఐస్ అన్నీ కరిగిన తర్వాత అది రిలీజ్ అవుతుంది, అప్పుడు మనకు ఆన్ అవుతూ ఉంటుంది. 3 రోజులకు ఒకసారి కంపల్సరీ వచ్చి ప్రెస్ చేయాలి.